రాగి పిండితో వడియాల రెసిపీ అయితే చేయబోతున్నాను. అందులో 1 కప్పు దాకా రాగి పిండిని అయితే వేసుకోవాలి. పావు కప్పు దాకా సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని వీలైనంత వరకు మనం మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని కూడా మనం రాగి పిండిలో వేసేసుకొని ఈ 2 పిండిలు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 కప్పుల దాకా నీళ్ళు అయితే వేసేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని అడుగు మందం కల ఒక గిన్నెని అయితే పెట్టేసుకొని అందులో 8 కప్పుల దాకా నీళ్ళైతే వేసుకోవాలి. అయితే చూడండి, మనకి నీళ్ళు కూడా బాగా మరుగుతూ ఉన్నాయి. ఇలా మరుగుతూ ఉన్న నీటిలో రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల దాకా నువ్వులైతే వేస్తున్నాను. ఇందులోనే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంత వంట సోడా, 1/2 టీ స్పూన్ వరకు పాపడికర్ర అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, పిండి అయితే చక్కగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా ఒక గుంట గరిటె తీసేసుకొని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఈ విధంగా వడియాల కింద పెట్టేసుకోవడమే. నేనైతే 1 డే అంతా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఎండలో ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. 1 ఇయర్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవవు, మనకు చక్కగా 1 ఇయర్ పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు అనేది వేయించుకోవాలి. వడియాలు అయితే ఎంత చక్కగా పొంగుతున్నాయో. పప్పు, రసము ఏదైనా సాంబార్లు చేసుకున్నప్పుడు వడియాలు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం వడియాలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.